మనకి ఈ డిప్యూటీ ప్రధానమంత్రి, డిప్యూటీ సీఎం అనేది ఒక రకంగా సాటిస్ఫై చేయడానికి ఉపయోగించేటువంటి ఇది. మనకి రాజ్యాంగంలో ప్రత్యేకమైన హక్కులు లేవు వీళ్ళకి. దీనికి సంబంధించి ప్రస్తావన ఉన్నది. దానికి సంబంధించి ముఖ్యమంత్రి కొన్ని ఫైల్స్ వాళ్ళకి పంపిస్తారు, అంతవరకు జరుగుతుంది తప్ప ఇప్పుడు జాయింట్ కలెక్టర్ లేనప్పుడు జాయింట్ కలెక్టరు సీఎంగా మన కలెక్టర్గా వ్యవహరిస్తారన్నట్టుగా ముఖ్యమంత్రి లేకపోతే డిప్యూటీ సీఎం అవ్వాలని రూల్ ఏం లేదు. రాజ్యాంగంలో ఆ ప్రస్తావన ఎక్కడ చేయలేదు దానికి సంబంధించి. కాకపోతే ఇంకో అపప్రద కూడా దీనికి సంబంధించింది. 6వ వేలు లాంటిది ఉప ముఖ్యమంత్రి ఉప ప్రధాని అనేది 6వ వేలు ఎందుకు ఉపయోగపడుతుంది? మనకి 5 ఏళ్ళు ఉంటాయి, కానీ 6వ వేలు కొంతమందికి ఉంటుంది. అలాంటిదనే అపప్రద కూడా ఉంది. కానీ మనకి సంజీవ్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రిగా చేశాడు ఇక్కడ. అప్పటి నుంచి కూడా ఇద్దరు వ్యక్తులు కీలకంగా పోటీ పడుతున్నప్పుడు రెండో వ్యక్తికి సంబంధించి సాటిస్ఫై చేయడానికి ఉప ముఖ్యమంత్రి పదవి. అట్లాగే మనకి కేంద్రంలో కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ని ఉప ప్రధానిగా చేశారు ప్రారంభంలోనే. అయితే ఎల్కే అద్వానీ గారు ఉప ప్రధానిగా చేశారు. ఇట్లా వాళ్ళు సమానమైన స్టేచర్ ఉన్నప్పుడు ఆ రెండో వ్యక్తిని కూడా సాటిస్ఫై చేయడానికి సంతృప్తిపరచడానికి ఈ ఉప ముఖ్యమంత్రులు ఉపయోగపడతాయి దానికి సంబంధించి. అట్లానే ఇవాళ పవన్ కళ్యాణ్ ఆ స్టేచర్ ఉంది. నిజానికి కూడా వాళ్ళు వేదిక మీద చెప్పారు, ఈ పదవులు మాకు అలంకారం కోసం కాదు, మేము ప్రజలు మాకు ఇచ్చిన బాధ్యత గొప్పది, మాకు ఇచ్చిన గుర్తింపే గొప్పది, మాకు ఇచ్చిన పదవుల కంటే కూడా అని చెప్పి వాళ్ళు చెప్పారు. అది మంచి మాట దానికి సంబంధించి. కాబట్టి ఉప ముఖ్యమంత్రి ఆయనకి ఇవ్వటం అంటే ఇతర వాళ్ళు తక్కువ చేయటం అవుతుందేమో. ఆయనతో పాటు ఇస్తే 5గురు అన్నది ఇప్పుడు ఒక రకమైనటువంటి పద్ధతి. ఒక ప్రెస్ మీట్ పెడితే ఒక పక్కన ఒక బీసీ, ఒక ఎస్సీ కూర్చోబెట్టడం ఒక ఆనవాయితీ. ఎట్లాగే ముఖ్యమంత్రి వస్తే ఉప ముఖ్యమంత్రిగా 5గురిని పెట్టి ఒక బీసీ, ఎస్సీ, ఎస్టీ ఎందుకో విన్ని అంటే కేవలం ఎవరిని మోసం చేయడానికి వాటికి వచ్చినటువంటి ఏమీ ఉండదు దానికి సంబంధించి. అల్టిమేట్గా ముఖ్యమంత్రి పవర్ఫుల్, ఆ తర్వాత క్యాబినెట్ పవర్ఫుల్. ఏ పదవైనా క్యాబినెట్కి సంబంధించిన అంశం, ప్రతి ఇష్యూ క్యాబినెట్కి వస్తుంది. కొన్ని తాత్కాలికమైన కార్యక్రమాలు ముఖ్యమంత్రికి సంబంధించి చైర్మన్గా ఉంటాడు కాబట్టి అని కొన్ని అధికారులు ఉంటాయి. మిగతా మంత్రులు ఎవరైనా కూడా క్యాబినెట్ హోదా ప్రతిదీ కూడా క్యాబినెట్లో ప్రవేశపెడతారు. క్యాబినెట్ ఆమోదించిన తర్వాతనే ప్రతిదీ కూడా అమల్లోకి వస్తుంది. కాబట్టి ఉప ముఖ్యమంత్రి అన్నది ఆయన గౌరవించడం కోసం ఇచ్చినది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మిగతా వాళ్ళకి ఇవ్వకపోవడం కారణం ఏంటంటే ఆయన ఒక స్టేజ్ని గౌరవించడం అంతే. సో ఆయనకు అర్హత కూడా ఉంది. ఎందుకంటే మనం చూసాము పార్టీ ఈరోజు అధికారంలో ఉంది అంటే డెఫినెట్గా అది పవన్ కళ్యాణ్. ఆయన ఇప్పుడు ఎక్కడ గొప్ప విషయం ఏంటంటే పార్టీ అధికారం ఉంచడమే కాకుండా తగ్గాడు చాలా చోట్ల. సీట్లు తగ్గించుకున్నాడు, పార్లమెంట్ సీట్లు తగ్గించుకున్నాడు, అసెంబ్లీ సీట్లు తగ్గించుకున్నాడు. వీటన్నిటికి మించి చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు స్వయంగా వెళ్ళి నేను ఉన్నానని చెప్పేసి లోకేష్కి ధైర్యం చెప్పి నిలబడ్డాడు. అది ప్రధానమైన అక్కడ ఆ గ్రాటిట్యూడ్ మీకు ప్రతి చోట కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు వేదిక మీద ఆయనతో కలిసి ప్రయాణం చేయటం, లేకపోతే లోకేష్ ఆయనతో చాలా సఖ్యతగా ఉండడానికి కారణం ఏంటంటే కష్ట సమయంలో ఆదుకున్నాడు, కష్ట సమయంలో కరెక్ట్గా వచ్చి నిలబడ్డాడు అనేది పవన్ కళ్యాణ్. అందుకోసం మెయిన్ ఆఫ్ ది మ్యాచ్ అని చెప్పి చెబుతున్నారు ఈ యొక్క ఎన్నికల్లో ఆయన్ని. కారణం అది పొలిటికల్ పవర్ స్టార్. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ శాఖల విషయానికి వస్తే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అసలు పవన్ కళ్యాణ్ అడిగి తీసుకోవచ్చు, శాఖలు కేటాయించడం అనేది ఏమి ఉండదు. మనం ఇప్పటి వరకు చేసుకున్న విశ్లేషణ కూడా అదే. కాబట్టి సో సార్ మీరు ఎలా చూస్తారు ఈ శాఖలకు? ఆయనకి ఆ శాఖలు ఇస్తున్నారంటే సంప్రదించకుండా ఇచ్చి ఉంటారని చెప్పడానికి వీల్లేదు. ఖచ్చితంగా సంప్రదించే ఇస్తారు. రెండు దానికి ఇష్టమైన శాఖలను కూడా మనకు అర్థమవుతుంది. పంచాయతీరాజ్ శాఖ నిజంగా మీకు మనం పాలనాపరంగా చూసుకున్నట్లయితే మనకు 2 వ్యవస్థలు ఉంటాయి, పంచాయతీరాజ్, రెవెన్యూ అంతా సూపర్వైజరీ చేస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో సర్వ్ చేసేది పబ్లిక్ మాత్రం పంచాయతీరాజ్ వ్యవస్థ. మనకి గ్రామీణ ప్రాంతాల్లో ఎండిఓ ఆఫీసులు ఉంటాయి, వాళ్ళ ద్వారానే పంచాయతీలు ఉంటాయి, వాళ్ళ ద్వారానే పెన్షన్లు ఇస్తారు, వారి ద్వారానే రోడ్లు వేస్తారు, వాళ్ళ ద్వారానే కరెంటు, విద్యుత్, ఎన్నిక సంబంధించిన అంశాలను కూడా వాళ్ళ ద్వారానే ఇంప్లిమెంట్ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఒక కీలకమైన శాఖ అంటే సర్వ్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి శాఖ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్. ఆయన కోరుకునే 2 పంచాయతీరాజ్ ఉంది, ఆయన దగ్గరే గ్రామీణాభివృద్ధి ఉంది దానికి సంబంధించి. సో కాబట్టి ఆయన కోరుకుని ఆయనతో సంప్రదించిన తర్వాత ఆ శాఖలు ఇచ్చారని చెప్పి నేను అనుకుంటున్నాను. అది చాలా కీలకమైన శాఖ కూడా పంచాయతీరాజ్ అనేది. మొదటి నుంచి మనం పవన్ కళ్యాణ్ మాట్లాడే విధానం కూడా చూస్తే నిజమైన పొలిటీషియన్ అంటే ప్రజలు ఎలాంటి పొలిటీషియన్ కోరుకుంటారో ఆయన స్పీచ్లు కూడా అలాగే ఉంటాయి. కేవలం సేవ్ చేయడానికి మాత్రమే నేను వచ్చాను, డబ్బు కోసమో పేరు కోసమో కాదు అనేది ఆయన గట్టిగా చెప్పే ఆయన ప్రతి స్పీచ్లో కూడా మనం గమనించవచ్చు. ఆయనలో కూడా భావన ఉంటుంది. అవును, వచ్చిన దగ్గర నుంచి చూడండి ఆయనలో కూడా చాలా పరిణితి. ప్రతి చోట నాయకుడిగా ఫస్ట్లో సినిమా యాక్టర్గానే కనిపించాడు మనకి.
ఆయన వచ్చినప్పుడు మనం సినిమా యాక్టర్గానే చూసాం తప్ప రాజకీయ నాయకుడికి చూడాల ప్రజలు. అందుకోసం మొదటి ఎన్నికల్లో ఆయన పెద్దగా ప్రజలు పట్టించుకోలే. ఎందుకంటే అప్పుడు ఆయనకి సినిమా నటుడే కనిపించాడు అక్కడ. ఆయన చూస్తే రాజకీయ నాయకుడు కనిపించాల. కానీ క్రమంగా సినిమా నటుడు డిసప్పేర్ అయిపోయి రాజకీయ నాయకుడు కనిపించడం ప్రారంభించాడు పబ్లిక్కి. అక్కడ ఆయన బాగా అటాచ్ అయ్యాడు దానికి సంబంధించి. ఆయన కూడా ఏం చేస్తున్నాడు, ఆయనకి డబ్బు చూపుతున్నాడు కదా. ఆయనకు సినిమాకు ఎక్కడో చూశాను నేను, రోజుకు 2 కోట్లు తీసుకుంటాడట ఆయన నటిస్తే, ఆయన షెడ్యూల్ ఇస్తే దానికి సంబంధించి. అంటే ఆయనకి డబ్బు సినిమా ద్వారా బోల్డ్ వస్తుంది దానికి సంబంధించి. ఆయన అదన్నీ కాదని కూడా తనకు సంపాదించిన డబ్బు రైతులకి, వ్యక్తిగతంగా ఫ్యామిలీలకి ఇవ్వటం. ఇవాళ సినిమా షెడ్యూల్స్ పక్కన పెట్టేసి కూడా రాజకీయాల్లో తిరగటం, ఇవన్నీ కూడా ఆయన పరిణితి. నేను ఇందాక చెప్పినట్టుగా ఆయన ఫస్ట్ మనకు సినిమా నటుడు కనిపించాడు. ఆనాడు కూడా ఆయన మాట్లాడేటప్పుడు ప్రజల్లో కళ్ళకు చూస్తూ మాట్లాడేవాడు కాదు. అప్పుడు పక్కకు చూస్తూ అట్లా చూస్తూ మాట్లాడేవాడు. కానీ ఇవాళ ప్రజలను చూస్తూ మాట్లాడుతున్నాడు. ప్రజల్ని అడ్రస్ చేస్తున్నాడు ఆయన. ప్రజల్ని అడ్రస్ చేస్తున్నాడు, ప్రజా సమస్యల మీద మాట్లాడుతున్నాడు. పరిణితి కనిపిస్తుంది. దానివల్ల ఆయన వాళ్ళు రాజకీయ నాయకుడికి గుర్తింపు పడుతున్నాడు. అందుకోసం ఆయన సక్సెస్ అవుతాడు. ఇంకండి అలాగే టీడీపీ జనసేన ఈ ఇద్దరి కలయిక వల్ల చాలా కాలంగా అంతరంగా ఉన్న కమ్మ కాపు కమ్యూనిటీ ఈ రెండింటి మధ్య బలమైన ఆఘాతం కాస్త పూడిపోయింది అని చెప్పుకోవచ్చు. సో ఇది ఎట్లాంటి భవిష్యత్తులో ఈ పరిణామాలు ఎలా ఉండబోతాయంటే? ఇది చక్కటి పరిణామం. ఎందుకంటే మీకు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పుడు దీనికి సంబంధించి ఎక్కువ కృష్ణా జిల్లా నాయకుడు కదా ఎన్టీ రామారావు గారు, సినిమా నాయకుడు. కృష్ణా జిల్లాలో లారీ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి రాజధానిగా చెప్తారు కృష్ణా జిల్లాని. కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి లారీలు ఇంకెక్కడ ఉండేది కాదు. ఆ లారీల్లో దాదాపు 50% లారీలు కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళ చేతిలోనే ఉండేవి. 100% డ్రైవర్లు వాళ్ళు ఉండేవాళ్ళు, యాజమాన్యం కాకుండా. కానీ ఆ రోజు ఎన్టీ రామారావు పెట్టినప్పుడు ప్రతి లారీకి ఒక తెలుగుదేశం జెండా కట్టుకొని వెళ్ళారు వాళ్ళు. ఆ రోజున ఏది కాపు కమ్మ ఫీలింగ్ రాలా, వాళ్ళు కట్టుకొని వెళ్ళారు. అందుకోసమే అన్ని సీట్లు సంపాదించుకున్నారు వాళ్ళు. ఆ రోజున తెలుగుదేశం పార్టీ అద్భుతమైన విజయం సాధించింది. తర్వాత కాలంలో జరిగింది ఏంటంటే ఇద్దరు నాయకులు తమ ఆధిపత్య పోరులో భాగంగా కులాన్ని ముందుకు తీసుకొచ్చారు, కులాన్ని రెచ్చగొట్టారు. ఆ ఇద్దరు వ్యక్తుల వల్లనే కాపు కమ్మ అనేది ప్రధానంగా మనకి ప్రచారం జరిగింది. దానికి సంబంధించి వాళ్ళు ఇందాక చెప్పని చూస్తారా, ఎవరి డబ్బులు ఎవరికి ఇస్తున్నారని చెప్పేసి. కాబట్టి వీళ్ళు రాజకీయాల కోసం కులాన్ని వాడుకుంటున్నారనే భావన ప్రజలకు తెలుస్తూ ఉన్నది. దానికి సంబంధించి వీటన్నిటికి మించి ఏ ఒక్క కులం కూడా అధికారంలో రాదు రెండో వాళ్ళ సపోర్ట్ లేకుండా అనేది మనకి గమనంలో తీసుకుంటున్నాం. ఇది మంచి పరిణామం. వాళ్ళకి సంబంధించి మంచి ఫలితాలు వచ్చినాయి. వాళ్ళిద్దరూ వ్యవహరించిన తీరు, పవన్ కళ్యాణ్ అట్లాగే తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు వ్యవహరించిన తీరు పరస్పర నమ్మకం కలిగింది. ఓటర్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. యాక్చువల్గా నేను తెలుగుదేశం క్యాండిడేట్, మీరు జనసేన క్యాండిడేట్ అనుకోండి, మా కార్యకర్తలు నాకేస్తారు కానీ మీకు వేరు, అట్లాగే మీ కార్యకర్తలు మీకేస్తారు కానీ నాకు వేరు. అట్లా కాకుండా ఈసారి ఎన్నికల్లో తెలుగుదేశం కార్యకర్తలు సంపూర్ణంగా జనసేన వేశారు, జనసేన కార్యకర్తలు సంపూర్ణంగా తెలుగుదేశం వేశారు. అందుకే ఇటువంటి ఫలితాలు వచ్చాయి మనకి. కాబట్టి ఇది మంచి పరిణామం.